హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు నెక్స్ట్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ సంవత్సరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా రాదా, వస్తే ఏ నెలలో రావచ్చు, ఎగ్జామ్స్ అంటే పరీక్షలు ఎప్పుడు ఉండొచ్చు, వేకెన్సీ ఎన్ని ఉండే అవకాశం ఉంది, సిలబస్లో కానీ పరీక్ష విధానంలో కానీ ప్రశ్నాపత్రాల సంఖ్యలో కానీ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా, నెగిటివ్ మార్కింగ్ విధానం తీసుకురాబోతున్నారా, ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి, అదేవిధంగా ప్రిపరేషన్ని ఏ విధంగా కొనసాగించాలి అని చెప్పేసి అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు. సో ఈ డౌట్స్ లేదా క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మీకు ఒక మంచి క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తున్నా. సో ఫ్రెండ్స్, వీడియోని మొత్తం చూడండి, పూర్తిగా చూస్తేనే మీకు మన వర్షన్ ఏంటి, అనాలిసిస్ ఏంటి, ఫ్యూచర్ పైన ఉన్నటువంటి ఆశలు ఏంటి అనేది తెలుస్తుంది. ప్రిపరేషన్ని ఎఫెక్టివ్గా కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, అయితే ఈ వీడియోలో ప్రస్తావించే అంశాలు ఏవి కూడా అధికారికమైనవి కావు, అన్అఫీషియల్ మాత్రమే, అనధికారికమైనవి. కాబట్టి ఇది గైడెన్స్ పర్పస్లో చేస్తున్నటువంటి వీడియోగానే మీరు తీసుకోండి. ఇక వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు మ్యాక్సిమం మెంబర్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మంచి కంటెంట్ మీకు రెగ్యులర్గా చేరుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా అసలైన టాపిక్లోకి వెళ్ళిపోదాము. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2025 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా గ్రూప్ 2 అనగానే అత్యంత క్రేజ్ ఉన్నటువంటి పోస్టులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 2 పోస్టులకు చాలా క్రేజ్ ఉండేది. ఇప్పుడు కూడా రెండు రాష్ట్రాల్లో అదేవిధంగా ఉంది. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఒక నోటిఫికేషన్ చివరి దశలో ఉంది. ఫలితాలు అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్టు, అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ అంటే పూర్తి చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇంకొక నోటిఫికేషన్ 2025లో నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటంటే మనకు గత సంవత్సరము తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నియామక క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో గ్రూప్ 2 నోటిఫికేషన్ గురించి పేర్కొన్నారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉంటుందని చెప్పేసి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడంతోన మరి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు. మరి నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తే ఎందుకు డౌట్ వస్తుందంటే ఈ మధ్య కాలంలో జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ అనేది ఆగిపోయింది, బ్రేకులు పడ్డాయి. బ్రేకులు అనే కంటే దాదాపుగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరి ఉంటుందా ఉండదా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, దీన్ని చూసే ముందు ప్రజెంట్ నోటిఫికేషన్ ఎక్కడుంది, ప్రజెంట్గా కంటిన్యూయేషన్లో ఉన్నటువంటి రన్నింగ్లో ఉన్న నోటిఫికేషన్ చూసినట్లయితే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావాలి. దానికంటే ముందు ఫైనల్కి, అదేవిధంగా దాంతోపాటు ఓఎంఆర్ షీట్స్, క్యాండిడేట్స్ యొక్క ఓఎంఆర్ షీట్స్ పెట్టాలి. తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్ రిజల్ట్స్ ఇవ్వాలి. ఇదంతా కూడా ఎంత టైం పడుతుంది అనేది ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఎవరైనా చూడకపోతే మన ప్రీవియస్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. అయితే జూలై లేదా జూన్ చివరిలో కానీ లేదంటే జూలైలో కానీ జూలైలో మనకు తుది ఫలితాలు, ఫైనల్ రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంది. మార్చ్ ఎండింగ్లో కానీ లేదంటే ఏప్రిల్ 15 కల్లా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రావడానికి అవకాశం ఉంది. అయితే మరి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినట్లుగా ఇంకొక గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారము నోటిఫికేషన్ మే 2025లో రావాలి. మే 2025లో ఇస్తామని చెప్పేసి మనకు జాబ్ క్యాలెండర్లో పేర్కొన్నారు. అయితే పరీక్ష వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి అక్టోబర్ 2025, అంటే మంచి గ్యాప్ ఇచ్చారు. ఇక్కడ 4 నెలలు, 4 months అబోవ్ గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టే విధంగా ఒక ప్రణాళిక రూపొందించి ఒక టెంటేటివ్ ఎగ్జామ్ ఎగ్జామ్ మంత్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రస్తుతం ఆగిపోయింది. ఈ ప్రాసెస్ అంతా కూడా పెండింగ్లో పడింది. ఎందుకు? జాబ్ క్యాలెండర్ మొత్తం కూడా బ్రేకులు పడడానికి కారణం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అంశము. ఓకే, సో ఎస్సీలో సబ్ కేటగిరైజేషన్ చేయాలని చెప్పేసి అంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ఆధారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ పనిలో ఉంది. కాబట్టి మొత్తం ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాతనే నోటిఫికేషన్స్ ఇవ్వాల్సిన సిచ్యువేషన్ రావడంతోన ఈ జాబ్ క్యాలెండర్కి బ్రేక్లు అయితే వచ్చాయి. 1-2 నోటిఫికేషన్స్ వచ్చి తర్వాత ఆగిపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎస్సీ వర్గీకరణ అంశం కూడా చివరి దశకు వచ్చింది. ఈ కమిషన్ ఏదైతే ఉందో నివేదికను ఒకటి సమర్పించింది. ఆ నివేదిక సమర్పించిన తర్వాత అనేక వర్గాల నుంచి అనేక రకాల ఫిర్యాదులు రావడం జరిగింది. సో దీని బేస్డ్గా ఈ కమిషన్ యొక్క గడువును అంటే ఇంకొకసారి అంటే రీవెరిఫికేషన్ చేయండి, ఇంకొకసారి అధ్యయనం చేయండి, ఇంకొంత లోతుగా అధ్యయనం చేసి ఇంకేమైనా మార్పు చేర్పులు చేయాల్సి ఉంటే అవి సూచించండి అని చెప్పేసి ఒక నెల రోజుల పాటు అంటే మార్చి 10 వరకు, మార్చి 10, 2025 సంవత్సరం అంటే ఈ సంవత్సరం మార్చి 10 వరకు పొడిగించడం అయితే జరిగింది. అంటే ఎస్సీ కమిషన్ ఏదైతే ఉందో, ఎస్సీ వర్గీకరణ కమిషను, ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఇంకొన్ని రోజుల పాటు అంటే మార్చి 10 వరకు కూడా ఈ అంశం పైన అధ్యయనం చేయనుంది. కాబట్టి మనకు మార్చి 10 వరకు ఎస్సీ వర్గీకరణ పూర్తి అవ్వదు. ఆ కమిషన్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా తర్వాత
ఏం చేయాలి అంటే ఏమైనా మార్పులు చేయాలా, ఏ విధంగా ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి క్యాబినెట్ నిర్ణయించి ఒక చట్ట రూపంలో తీసుకురావాల్సి ఉంటుంది. సో మార్చి చివరి నాటికల్లా, ఇది మార్చి 10కు కనుక అంటే మార్చి 10 నాటికి రిపోర్ట్ వస్తే, ఫైనల్ రిపోర్ట్ వస్తే ఆ తర్వాత 15-20 రోజుల్లో అంటే మార్చి చివరి నాటికి ఎస్సీ వర్గీకరణ చట్టం రావడము, ఒకవేళ చట్టం పాసిబుల్ కాకపోతే ఆర్డినెన్స్ రూపంలో కానీ ఈ అంశం అయితే ఫైనలైజ్ కావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశం తేలడానికే మార్చి చివరి నాటికి టైం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరి జాబ్ క్యాలెండర్ ఆగిపోయింది కదా, ఆ జాబ్ క్యాలెండర్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారా లేదంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తారా అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంది. యాక్చువల్లీ ఒక నెల రోజులు కానీ 15 రోజులు కానీ 20 రోజులు కానీ నెల 15 రోజులు కానీ 2 నెలలు కానీ అలా వాయిదా పడితే జాబ్ క్యాలెండర్ని దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమవుతుంది, జాబ్ క్యాలెండర్ దాదాపుగా 6 నెలలు 6 నుంచి 7 మంత్స్ పాటు ఆగిపోయింది. అంటే అక్టోబర్లో రావాల్సినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, అక్టోబర్లో రావాల్సినటువంటి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్లు కావచ్చు, ఇతర నోటిఫికేషన్లు కావచ్చు, అవన్నీ కూడా ఆగిపోయినాయి. అక్టోబర్తో పాటు నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. అంటే మనకు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్స్ రావడానికి ఏప్రిల్ చివరిలో కానీ మేలో కానీ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండర్కి 6 to 7 మంత్స్ బ్రేక్ వచ్చినట్లే. అంటే దాదాపుగా ఒక సంవత్సరంలో సగం భాగము బ్రేక్ వచ్చింది. కాబట్టి రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తేనే అది సెట్ అవుతుంది. అలా కాకుండా పాత జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతామంటే అది సెట్ అయ్యే అవకాశం లేదు, అంత గందరగోళంగా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తారా ఇవ్వరా అంటే అది ప్రభుత్వం చేతిలో ఉంది, ఎలాంటి నిర్ణయం బయటకు రాలేదు. ఇస్తే బాగుంటుంది, ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నా. ఒకవేళ ఇస్తే ఇందులో కూడా 2 రకాలుగా ఇవ్వచ్చు. ఒకటి సేమ్ ఆర్డర్, గతంలో ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఏ ఉద్యోగానికి ఏ నెలలో ఇస్తామని చెప్పారో ఆ ఆర్డర్ ఏదైతే ఉందో, అంటే ముందు ఫస్ట్ నోటిఫికేషన్, సెకండ్ నోటిఫికేషన్, ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఎలా అయితే ఆర్డర్ ఉందో అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చిలా అదే దాన్ని కొంత 6 నెలలు ముందుకు జరిపి అదే ఆర్డర్ని కంటిన్యూ చేయొచ్చు. అంటే అక్టోబర్లో రావాల్సినటువంటి నోటిఫికేషన్లు ఏప్రిల్లో రావడము, నవంబర్లో రావాల్సినవి మేలో రావడము, జనవరిలో రావాల్సినవి జూన్, జూలైలో రావడము, ఫిబ్రవరిలో రావాల్సినవి ఆ తర్వాత రావడము, ఇదే ఆర్డర్లో ముందుకు తీసుకొచ్చి వితౌట్ చేంజింగ్ ఆర్డర్ అంటే సేమ్ ఆర్డర్లోనే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇవ్వచ్చు. ఇది ఒక పాసిబిలిటీ. అలా కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి అవసరాలు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ని ఆధారంగా చేసుకొని చేంజ్డ్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. అంటే కొన్ని ముందు అంటే కొన్ని ప్రయారిటీ ముందు ఇవ్వడము, కొన్ని వెనక్కి ఇవ్వడము, షఫ్లింగ్ చేయడం కూడా జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇస్తే ఈ రెండింటిలో ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. అలా రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ కనుక ఇవ్వకుండా పాతదాన్నే కంటిన్యూ చేస్తాము, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేస్తామంటే అలా కూడా చేయడానికి అవకాశం ఉంది. అయితే మరి మనం డిస్కస్ చేసే టాపిక్ న్యూ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అసలు ఈ సంవత్సరం అంటే 99% వస్తుంది. 99%, 99% ఈ సంవత్సరంలోనే 2025లోనే గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. 1% ఏదైనా జరగచ్చు, 1%. ఎందుకంటే 100% చెప్పడానికి మనం ప్రభుత్వంలో లేము, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్గా చెప్పలేరు. కాబట్టి ఇక్కడ 1% ఏదైనా జరగచ్చు. 99% నా అంచనా ప్రకారం ఈ సంవత్సరం గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అయితే మరి ఎప్పుడు వస్తుంది అనే దానికి మాత్రము 3 రకాల ప్రస్తావనలు, 3 రకాల పాసిబిలిటీస్, 3 రకాల అవకాశాలు అయితే, సంభావ్యత అయితే ఉంది. సో ఇక్కడ పాసిబిలిటీ, ప్రాబబిలిటీ ఏదైనా అనుకోండి. చూసినట్లయితే పాసిబిలిటీ చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పాసిబిలిటీ, మొదటి అవకాశం వచ్చేసి ఇక్కడ జాబ్ క్యాలెండర్ని బేస్ చేసుకొని ఉంటుంది. జాబ్ క్యాలెండర్లో సేమ్ ఆర్డర్ కనుక ఇస్తే, సేమ్ ఆర్డర్లో నోటిఫికేషన్ ఇస్తే మనకు 6 నెలలు డిలే అవుతుంది. కాబట్టి మనకు ఇక్కడ మేలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ కూడా 6 నెలలు లేదా 7 నెలలు డిలే అవ్వాలి. ఇది ఒక పాసిబిలిటీ. అంటే మొత్తం జాబ్ క్యాలెండర్ ముందుకు జరుగుతుంది, దాంట్లో ఏదైతే ఆర్డర్ ఉందో అదే ఆర్డర్ ఫాలో అయితే ముందుగా రావాల్సినటువంటి గ్రూప్ 1 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు అలాంటి నోటిఫికేషన్స్ వస్తాయి. అదేవిధంగా డిఎస్సి లాంటి నోటిఫికేషన్స్ వస్తాయి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాంటి నోటిఫికేషన్స్ వస్తాయి, పోలీస్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అవన్నీ వచ్చిన తర్వాత మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. అంటే ప్రీవియస్గా అంటే గత సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆర్డర్లో జాబ్ క్యాలెండర్ ఆర్డర్లోనే ఇస్తే 6 నెలల వాయిదాతోన మనకు నోటిఫికేషన్ రావచ్చు. అంటే మేలో రావాల్సింది జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 6 నెలలు రాకుండా డిసెంబర్లో నోటిఫికేషన్ రావచ్చు. ఇదొక పాసిబిలిటీ. డిసెంబర్ 2025. ఇది ఎప్పుడు మనకు పాత జాబ్ క్యాలెండర్నే ఫాలో అవుతూ అంటే ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడ నుంచి కంటిన్యూ చేసినా కానీ, లేదంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్లో కూడా సేమ్ ఆర్డర్ ప్రకారం ఇచ్చినా కానీ డిసెంబర్ 2025లో రావడానికి అవకాశం ఉంది. దీనికి ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు అంటే మనము 30% అవకాశాలు ఉన్నట్లుగా చెప్పొచ్చు. 30% వరకు దీనికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి పాసిబిలిటీ 2. ఇదేంటంటే మనకు గత జాబ్ క్యాలెండర్లో ఏదైతే మెన్షన్ చేశారో మే 2025
నోటిఫికేషను అక్టోబర్ 2025 ఎగ్జామ్ అని చెప్పారు కదా, అది ఫాలో అవ్వడము. అంటే ఇతర నోటిఫికేషన్ల గురించి ఆలోచించకుండా, అంటే అక్టోబర్లో రావాల్సిన ఇతర నోటిఫికేషన్లు, జనవరిలో రావాల్సినవి, ఫిబ్రవరిలో రావాల్సినవి, వాటిని ఇతర తేదీలకు ఇతర నెలలకు అడ్జస్ట్ చేసి రాబోయే వాటిని మాత్రం ఎలా అయితే ఉందో అలా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ నుంచి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ కంటే ముందున్న ఏవైతే ఆగిపోయినాయో అవి తర్వాత షెడ్యూల్ చేసుకొని ఏప్రిల్ నుంచి ఏవైతే ఉన్నాయో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్, మేలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషను, ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రము యథావిధిగా ఇవ్వడము. అలా ఇస్తే కనుక పాసిబిలిటీ 2 ప్రకారము అది జరిగితే మనకు మేలోనే రావడానికి అవకాశం ఉంటుంది. మే 2025లో నోటిఫికేషన్ రావచ్చు. అయితే దీనికి మాత్రం చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. వెరీ లెస్ పాసిబిలిటీ, 10% అనుకోవచ్చు. 10% అవకాశం దీనికి ఉంది అనుకోవచ్చు, అంటే మేలో రావడానికి. ఎందుకంటే ముందు రావాల్సిన నోటిఫికేషన్స్ని వదిలిపెట్టి వాటిని గాలికి వదిలేసి మిగిలినవి మాత్రం ఇచ్చుకుంటూ పోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిని రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మనకు మేలో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు చాలా చాలా తక్కువ. అయితే ఏదైనా జరగవచ్చు, ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది, కానీ వెరీ లెస్ పర్సంటేజ్. ఇక మూడవది వచ్చేసి పాసిబిలిటీ 3. ఇదేంటంటే రివైజ్డ్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి అందులో మిగిలినట్టు అంటే ఏవైతే నోటిఫికేషన్స్ ఇవ్వాల్సి ఉందో వాటిని మరీ ఇంత డీలే కాకుండా, అంటే నోటిఫికేషన్స్కి 6 నెలల డీలే వచ్చింది, 6 నెలల గ్యాప్ వచ్చిందని చెప్పేసి 6 నెలల గ్యాప్తో కంటిన్యూ చేయకుండా రివైజ్డ్ దాంట్లో కొంత అడ్జస్ట్మెంట్స్ చేసి కొంత తొందరగానే నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తే కనుక అలాంటి సందర్భంలో 6 నెలల డీలే అయినప్పటికీ నోటిఫికేషన్లు అంత డీలే పెట్టకుండా 3 నెలల్లోనే 3 to 4 monthsలోనే నోటిఫికేషన్స్ అంటే ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒక అవకాశం ఉంది. అంటే మనకు మేలో ఇవ్వాల్సింది మేలో ఇవ్వకుండా ఒక 3 నెలలు అంటే జూన్, జూలై, ఆగస్ట్, లేదంటే మే, జూన్, జూలై ఇలా 3 నెలలు గ్యాప్ తీసుకొని మనకు ఆగస్ట్లో కానీ సెప్టెంబర్లో కానీ, ఆగస్ట్ అనుకుందాం, ఆగస్టు 2025 ఇలా కూడా ఇవ్వచ్చు. అంటే ఒకటి వచ్చేసి కంప్లీట్ డీలేతోనే డిసెంబర్లో రావచ్చు, ఇంకోటి యాజ్ పర్ ఓల్డ్ షెడ్యూల్ పాత షెడ్యూల్ ప్రకారం రావచ్చు. అలా 2 కాకుండా మిడిల్లో ఎప్పుడైనా అంటే ఒక రివైజ్డ్ ప్లాన్ తీసుకొని అందులో కొంత అడ్జస్ట్మెంట్స్ చేసుకొని మధ్యలో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. ఇలా ఆగస్టు 2025 ఆగస్ట్ కానీ సెప్టెంబర్ కానీ జూలైలో కానీ రావడానికి 60% అవకాశం ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో ఇందులో ఏదైనా జరగవచ్చు. కొన్నిసార్లు మనం తక్కువ పర్సంటేజ్ అనుకున్నది కూడా జరగవచ్చు, కొన్నిసార్లు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నదే జరగవచ్చు. కానీ నా అంచనా ప్రకారము ఈ నోటిఫికేషను మేలో రావాల్సింది ఒక 2-3 నెలల గ్యాప్తోన డీలేతోన 2-3 నెలల ఆలస్యంగా ఆగస్టులో కానీ లేదంటే సెప్టెంబర్లో కానీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇలా జరిగితే ఈ 3 పాసిబిలిటీస్ ప్రకారము ఎప్పుడైనా రావచ్చు, కానీ ఈ సంవత్సరమే వస్తుంది. అలా వచ్చినప్పుడు మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, పరీక్షలు ఎప్పుడు ఉంటాయి అనేది క్వశ్చన్. వీటిపైన ఆధారపడే పరీక్షలు ఉంటాయి. ఒకవేళ డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తే 3 నెలలు గ్యాప్ తీసుకొని ఎగ్జామ్ పెట్టినా కూడా జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు తీసేస్తే ఏప్రిల్ ఆర్ మే 2026 2026లో జరగవచ్చు. ఇది ఎప్పుడు ఒకవేళ డీలే అయితే, చాలా డీలే అయ్యి మనకు 6 నెలల డీలే అయ్యి డిసెంబర్లో కనుక నోటిఫికేషన్ వస్తే, షెడ్యూల్ ప్రకారం రాకపోతే. రెండవ సిచ్యువేషన్లో మేలో కనుక గతంలో ప్రకటించిన నెలలోనే వస్తే అప్పుడు సేమ్ అక్టోబర్ లేదా నవంబర్, డేట్స్ దొరకకపోతే అక్టోబర్ ఆర్ నవంబర్ 2025 ఈ సంవత్సరం అక్టోబర్ లేదా నవంబర్లోనే జరగడానికి అవకాశం ఉంది. దీనికి లెస్ ఛాన్సెస్ అని చెప్పేసి అంటున్నాను. ఇక మూడవది వచ్చేసి మిడిల్లో అంటే ఆగస్ట్లో కనుక నోటిఫికేషన్ వస్తే, ఆగస్ట్లో వచ్చిన తర్వాత సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఇలా 3 నెలలు గ్యాప్ తీసుకొని డిసెంబర్ 2025 లేదంటే జనవరి 2026 డిసెంబర్ లేదా జనవరిలో పరీక్షలు జరగడానికి అవకాశం ఉంది. ఇలా 3 రకాల పాసిబిలిటీస్. నా అంచనా ప్రకారం ఈ 3వ పాసిబిలిటీకి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ప్రిపరేషన్ విషయానికి వస్తే మాత్రం మనం డిఫరెంట్గా ఆలోచించాలి. అదేంటనేది తర్వాత చెప్తా. ఇప్పుడు మరి వేకెన్సీ ఎంత ఉండొచ్చు అంటే ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ రావచ్చు అంటే 700 ప్లస్ నుంచి 1000 లోపల. ఓకే, 700 నుంచి 1000 లోపల ఎన్నైనా ఉండొచ్చు. అంటే 700 ఉండొచ్చు, 750 ఉండొచ్చు, 800, 900, 1000 వరకు ఎంతైనా ఉండొచ్చు. 1000కి పైగా ఉండవా అంటే ఉండే అవకాశం ఉంది. కానీ అన్ని ఉద్యోగాలను నోటిఫై చేసి ఒకవేళ ఉన్నా కూడా వాటికి పర్మిషన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది కొంత డౌట్ ఉంది నాకు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్న అన్ని వేకెన్సీస్ని నోటిఫై చేసి వాటన్నిటికీ కూడా ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి వాటిని రిక్రూట్మెంట్ చేయదు, కొన్నిటిని నిలిపివేస్తుంది. అందుకే ఇక్కడ వేకెన్సీస్ ఉన్నా కూడా మనకు 1000 లోపలనే రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇదే నోటిఫికేషన్లోనే కలిపి ఇవ్వబోతున్నారు. కాబట్టి మొత్తం ఎన్ని ఉంటాయనే దానిపైన మనము కరెక్ట్ అంచనాకు రాలేము. సో 700 నుంచి 1000 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నా.
ఇక నెక్స్ట్ వచ్చేసి సిలబస్లో మార్పులు ఉంటాయా అంటే మేబీ అంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు, మేబీ అంటే ఛాన్సెస్ ఉన్నాయి. 50-50% ఛాన్సెస్ అంటే చేంజ్ చేయొచ్చు లేదంటే చేయకపోవచ్చు, 50-50 ఛాన్సెస్. ఎందుకు అంటే ఒకవేళ చేస్తే ఎందుకు చేయొచ్చు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లను కూడా ఇందులో కలిపితే కనుక అంటే ఈ నోటిఫికేషన్లో కలిపిస్తే అప్పుడు దానికి అంటే కేవలం గ్రూప్ 2 సిలబస్తోనా గ్రూప్ 2కి పెట్టే పేపర్లతోనే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ని కూడా నియామకం చేయొచ్చా అనేది క్వశ్చన్. అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి కావాల్సినటువంటి ఇంకొంత సబ్జెక్టు నాలెడ్జ్ లేదంటే ఇతర ఏమైనా టెస్టులు అవసరమా అంటే ఉండొచ్చు. కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఫారెస్ట్రీ అంటే అటవీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్, లేదంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంకా డీప్గా అంటే డెప్త్గా సబ్జెక్ట్స్ ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ఏమైనా మార్పులు చేస్తే చేయొచ్చు, సిలబస్లో చేయొచ్చు. కానీ ఛాన్సెస్ అయితే 100% చేస్తారని చెప్పలేము, సగం సగం ఛాన్సెస్ ఏదైనా జరగవచ్చు. రెండవది ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అంటే ఇది కూడా జరగడానికి కొంత అవకాశం ఉంది. మేబీ ఇది కూడా మేబీ అంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో కూడా చేంజెస్ చేస్తే చేయొచ్చు. ఇది కూడా 50-50 ఛాన్సెస్ ఏదైనా జరగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ నంబర్ ఇది పెరగొచ్చా తగ్గొచ్చా అంటే పెరిగే అవకాశం లేదు కానీ తగ్గొచ్చు. మేబీ రెడ్యూస్డ్. ఓకే, మేబీ రెడ్యూస్డ్ ఎందుకంటే మనకు గతంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గారు ఈ గ్రూప్ 2 విషయంలో ఒకసారి మాట్లాడారు. గ్రూప్ 2లో ఉన్నటువంటి సిలబస్ని కొంత మార్చాల్సిన అవసరం ఉంది, పేపర్ల సంఖ్య కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది అన్నట్లుగా కొంత మాట్లాడినట్లు నాకు గుర్తుంది. సో ఈ నేపథ్యంలో మనకు పేపర్ల సంఖ్యను కూడా తగ్గించడానికి పరిశీలిస్తారు. అలా జరిగితే కనుక 4 పేపర్లు కాకుండా 3 పేపర్స్ మాత్రమే పెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ఇది కూడా 100% అని చెప్పలేము, 50-50 ఛాన్సెస్ ఏదైనా జరగచ్చు. ఇక నెగిటివ్ మార్క్స్ వస్తాయా, నెగిటివ్ మార్క్స్ ఇంట్రడ్యూస్ చేస్తారా అంటే ఇది కూడా మేబీ చేస్తే చేయొచ్చు, ఖచ్చితంగా అని చెప్పలేము. బట్ చేసే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఒక 25% to 30% అవకాశం ఉంది నెగిటివ్ మార్క్స్ తీసుకురావడము. ఎందుకు అంటే యూపీఎస్సీ మోడల్ అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి యూపీఎస్సీ నిర్వహించేటువంటి సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే అన్ని రకాల పరీక్షల్లో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి. అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషను, బ్యాంకింగ్కి సంబంధించినటువంటి ఐబీపీఎస్ ఇతర అన్ని రకాల ఎగ్జామ్స్కి కూడా నెగిటివ్ మార్క్స్ ఉన్నటువంటి నేపథ్యంలో మనకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్లో కూడా నెగిటివ్ మార్క్స్ తీసుకురావచ్చు. ఈ ప్రస్తావన అంటే ఇది అనేది ఖచ్చితంగా చేస్తారని చెప్పలేము, 25 to 30% ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ నెగిటివ్ మార్క్స్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా రాయాలనే దానిపైన నేను మంచి గైడెన్స్ ఇస్తాను ఫ్యూచర్లో. కాబట్టి భయపడకండి. నెగిటివ్ మార్క్స్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ కాదు. యాక్చువల్గా నెగిటివ్ మార్క్స్ ఎవరికి నెగిటివ్ అంటే ప్రిపరేషన్ సరిగా చేయకుండా లక్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకు నెగిటివ్. అలా కాకుండా మంచి ప్రిపరేషన్ చేసి మంచి ప్రాక్టీస్ చేసి మంచి అటెంప్ట్ చేసేటువంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నెగిటివ్ మార్క్స్ ద్వారా ఇంకెక్కువ న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంటే లక్ ఫ్యాక్టర్ తగ్గుతుంది. లక్ ఫ్యాక్టర్ తగ్గి మన యొక్క ప్రిపరేషన్ మన పర్ఫార్మెన్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ పెరుగుతుంది. అయితే ఇది నెగిటివ్ మార్క్స్ తీసుకుంటారా తెస్తారా తేరా అనే దానిపైన క్లారిటీ లేదు, కొంత అవకాశం అయితే ఉంది. ఇక లాస్ట్ వన్ టైమ్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతిలో ఉండే సమయం ఎంత అంటే ఇక్కడ ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అనే పాసిబిలిటీస్ చూసాం కదా. వీటి ఆధారంగా చూసుకుంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడ ముందు ఎప్పుడైతే జరిగే అవకాశం ఉందో అంటే April-May 2026, October 2025, December-January 2025 లేదా 26 ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా ఎగ్జామ్కి. అందులో ముందుగా వచ్చే అవకాశము అంటే ముందుగా ఎగ్జామ్ జరిగే అవకాశం ఏదైతే ఉందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి ప్రిపరేషన్ టైంలో. అంటే ఎప్పుడో ఏప్రిల్లో మేలో 2026లో జరగవచ్చు అని చెప్పేసి దాని ప్రకారం ప్లాన్ చేసుకోవద్దు. మనకు ముందుగా అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఏదైతే ఎగ్జామ్ జరిగే అవకాశం ఉందో ఆ దాన్ని బేస్గా తీసుకొని ప్రామాణికంగా తీసుకొని ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటే మనం కరెక్ట్గా ప్రిపరేషన్ అవుతాం. ఆ తర్వాత అది జరగకుండా ఇంకొంత లేట్గా ఇంకొంత ముందుకు ఎగ్జామ్స్ వెళ్తే దాన్ని రివిజన్కి ఉపయోగించుకుంటాం. కాబట్టి ఇక్కడ October 2025నే తీసుకోండి. దీనికి ఛాన్సెస్ 10% ఉన్నప్పటికీ లెస్ పర్సంటేజ్ మనం ఇచ్చినప్పటికీ దీన్నే ప్రామాణికంగా తీసుకొని అంటే ఎగ్జామ్ డేట్ని ఎగ్జామ్ మంత్ని మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఇప్పటి నుంచి టైమ్ ఇన్ అవర్ హ్యాండ్స్ వచ్చేసి మన చేతుల్లో ఉన్న టైం గ్రూప్ 2కి 7 months అంటే ఈ ఫిబ్రవరి పక్కన పెట్టేసిన ఫిబ్రవరిని తీసేస్తే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 7 నెలలు ఉంటుంది. ఆ పైన కూడా కొన్ని అంటే ఇక్కడ ఫిబ్రవరిలో ఒక వారం రోజులు, అక్టోబర్లో ఒక వారం రోజులు, అలా 10-15 రోజులు ఎక్స్ట్రానే ఉంటుంది. సో మొత్తంగా 7 months అబోవ్ ఉంటుంది. 7 నెలలకు పైగా టైం ఉంటుంది. సో ఈ 7 నెలల్లో 6 monthsలో ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోండి. నేను కూడా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ ఫాలోవర్లకి మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, గ్రూప్ ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే మీరు జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. అందులో
అక్కడ మంచి మంచి మోటివేషనల్ మెసేజెస్, ఇన్ఫర్మేషను, అదేవిధంగా ప్రిపరేషన్ ప్లాన్లు ఇవన్నీ కూడా నేను షేర్ చేస్తుంటా. ఒక మంచి అద్భుతమైన ప్రిపరేషన్ ప్లాన్ తయారు చేయబోతున్నా. ఫ్రీగానే ఇస్తాను, ఎలాంటి మనీ ఉండదు. దాని ప్రకారం మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అంటే మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 6 నెలల కాలంలో ఎవరైనా సరే, అంటే కంప్లీట్గా అన్ఎంప్లాయీస్, లేదంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు, హౌస్ వైఫ్స్, లేదంటే రీసెంట్గా జాబ్స్ వచ్చిన వాళ్ళు, ఎంప్లాయీస్, ఎవరైనా సరే మీరు మంచి ఎఫెక్టివ్ ప్రిపరేషన్ చేయడం కోసం ఒక ప్లాన్ రెడీ చేస్తున్నా. అది అక్కడ షేర్ చేస్తా, టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేస్తా. ఈ మంత్ ఎండింగ్లో, దిస్ మంత్ ఎండ్ అంటే ఫిబ్రవరి 27, 28 ఆ టైంలో షేర్ చేయడం జరుగుతుంది. మార్చ్ 2025 నుంచి మీరు ప్రిపరేషన్ దాని ప్రకారం చేయొచ్చు. ఈ విధంగా 6 నెలల్లో 6 మంత్స్లో గ్రూప్ 2 ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్ మొత్తం కంప్లీట్ చేస్తారు. రివిజన్ కూడా 2 టైమ్స్ చేయడం అయితే జరుగుతుంది. ఆ విధంగా చేసుకోండి. చేసిన తర్వాత 7 మంత్స్లో 6 మంత్స్ పోతే ఒక నెల, 1 మంత్ లేదా 1 మంత్ 15 డేస్ అలా ఉంటుంది. అక్టోబర్లో జరిగితే కనుక దాన్ని రివిజన్కి పెట్టుకోవచ్చు. అప్పటికే క్లారిటీ వస్తుంది, అక్టోబర్లో జరుగుతుందా, నోటిఫికేషన్ వచ్చిందా లేదా అనే దానిపైన అప్పటికే క్లారిటీ వస్తుంది. కాబట్టి అక్టోబర్లోనే కనుక ఎగ్జామ్ ఉంటే దాని ప్రకారము నెక్స్ట్ 45 డేస్ని రివిజన్ బాగా చేయొచ్చు. లేదు అప్పటికి నోటిఫికేషన్ రాలేదు, వచ్చిన డిలే అవుతుంది అనుకుంటే అప్పుడు రిమైనింగ్ టైం ఎంత ఉందో దాని ప్రకారం మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం సేఫ్ జోన్లో ఉండాలంటే ముందు జరగడానికి అవకాశం ఏదైతే ఉందో, తక్కువ అవకాశం ఉన్నప్పటికీ ఆ మంత్ని లేదంటే ఆ డేట్స్ని తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, కొనసాగించండి. ఓకే, సో క్లారిటీ ఈ వీడియో ద్వారా మీకు నేను ఇస్తున్నటువంటి క్లారిటీ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1 లేదంటే క్లారిటీ నెంబర్ 1, 2025లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. 99% రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు అనంటే ఇక్కడ చెప్పినట్టు 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, పాయింట్ నెంబర్ 2 లేదంటే క్లారిటీ నెంబర్ 2, ఎగ్జామ్స్ ఎప్పుడు జరగవచ్చు అంటే అక్టోబర్లో జరగవచ్చు, లేదంటే డిసెంబర్, జనవరిలో జరగవచ్చు, లేదంటే ఇంకా లేట్గా 2026 మార్చ్, ఏప్రిల్, మే అలా వెళ్ళొచ్చు. సో ఎంత ముందు జరిగినా కూడా 7 నెలలు 7 మంత్స్ అబౌ టైం అయితే ఉంటుంది. ఓకే, క్లారిటీ నెంబర్ 3, మార్పులు ఏమైనా జరుగుతాయా అంటే చిన్న చిన్న మార్పులు జరగడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న మార్పులు అంటే సిలబస్లో కొంత మార్పులు, లేదంటే ఎగ్జామ్ ప్యాటర్న్లో కొంచెం మార్పులు, లేదంటే క్వశ్చన్ పేపర్ల సంఖ్య తగ్గించడము, లేదంటే నెగిటివ్ మార్క్స్, వీటిలో ఏవైనా చిన్న చిన్న మార్పులు జరగవచ్చు. అయితే సిలబస్ని పూర్తిగా మార్చాలనుకుంటే మాత్రము, కంప్లీట్గా రివైజ్డ్ సిలబస్ లేదంటే న్యూ సిలబస్ ఇవ్వాలనుకుంటే ఒక కమిటీ వేయాల్సి ఉంటుంది. పబ్లిక్ సర్వీస్ కమిషను సిలబస్ పైన ఒక కమిటీని, ఎక్స్పర్ట్స్ కమిటీని వేసి వాళ్ళు ఇచ్చే నివేదిక ఆధారంగా కొత్త సిలబస్ తయారు చేసి దాన్ని అఫీషియల్గా రిలీజ్ చేసి నెక్స్ట్ నోటిఫికేషన్స్కి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయాలనుకుంటే మాత్రము టైం అంటే ఈ నోటిఫికేషన్స్ ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను అనుకుంటున్నా, నా అంచనా ప్రకారము రాబోయే అంటే ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం రాబోయే ఉద్యోగ నోటిఫికేషన్లకు సిలబస్లో మార్పులు పెద్దగా ఉండకపోవచ్చు, చిన్న చిన్న ఏమైనా ఉండొచ్చు. కానీ కంప్లీట్ సిలబస్ చేంజెస్ అనేటివి నెక్స్ట్ జాబ్ క్యాలెండర్కి అంటే 2026, 2027, 2028లో రాబోయే నోటిఫికేషన్స్ చేస్తే చేయొచ్చు. కానీ ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్కి ఇవ్వకపోవచ్చు, ఈ చేంజెస్ చేయకపోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయినాయి నోటిఫికేషన్స్ కాబట్టి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా కూడా నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నా. మ్యాక్సిమం ఇదే జరిగే అవకాశం ఉంది. మీ ప్రిపరేషన్ని దీన్ని బేస్గా చేసుకొని ప్లాన్ చేసుకుంటే ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ప్రిపరేషన్ చేస్తారు. ఓకే, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.